వచ్చాడు చచ్చాడు. ఎన్నిసార్లు చస్తాడ్రా వాడు? ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చిన నీ కేకలేని మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దెబ్బకా. ఏంట్రా వీడు? దేవతలు ఎరా బాబుజీ, నావే బెంగెట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్టే, నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాని రే? నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్నలు కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే, ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ. ఇక నీ బతుకంతా क्या बोल रहा है? ये जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం. బావా సార్, టైం 9 కావస్తుంది. విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడౌన్లని కొలగొడతానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు, లేకపోతే ఊరేసు చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? బా కాదా? బావూజీ ఏం చేస్తాడో మీరు చూడండి, జనానికి చూపించండి. 9 అయింది. రా రా 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. కహారేవో పోలీస్ వాలా. మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు వాడు. వాడు కూకునే టైపు కాదు, మహా జింతాత్తుగాడు. ఫోను. ఎరా బావూజీ, ఎక్కడ్రా నీ గొడౌన్స్? పొద్దున్నుంచి అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టు రే. దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా. బోరు కొట్టి దాన్ని లేపేశాను. సర్లే, ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు. ఇప్పుడు ఆ గొడవలు సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు. అరే సాలా, దమ్ముంటే అక్కడే ఉండుబే, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ రేటింగ్ చేస్తాను. తీయండ్రా బళ్ళు. సార్ 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 వెళ్ళిపోతున్నారండి సార్. సార్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. ఏడి రాలేదా? ఇప్పుడేదో ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఆ, ఛా, ఇది అబ్బా, నీ గ్యాంగ్ మొత్తంతో రారా బావూజీ. పబ్లిక్ లో పంచిప్ మనీ తంతానని ఓపెన్ ఛాలెంజ్ చేశాను, పారిపోయాడు. వీడో విలను, వాడికి మీరందరూ భయపడతావు. ఇన్నాళ్ళు బావూజీ గారు అందరినీ కష్టపెట్టాడు, అందుకే వాడి సొమ్మంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను. దోచేసుకోండి. ఏంటి లైవా? ఒక్క నిమిషం చూడండి. పిల్ల జల్లా ఊరంతా చూడండి. బావూజీ గారు తోక పంచెలో ముడుచుకొని ఎలా పరిగెత్తాడో. రోడ్డు గట్టగా నేను వచ్చేసరికి పత్తా లేకన్నా అలా లెగ్గెత్తావేంట్రా? సరేరా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఊరు జనం చేత కుమ్మించడానికి మెయిన్ సెంటర్ లో ఎడిటింగ్ చేస్తాను. నీకే గనక దమ్ముంటే, రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా,
వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. తిప్పండ్రా బళ్ళు. తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు. దీంతోనే సరిపోయా. అయినా తీయాల్సిన తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు. వస్తున్నా బాబా. ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాలకేంద్రంలో పాలక్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. రే దువ్వా, మన అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చావేంట్రా? అక్కడ యథావేషాలు వేసామనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను. జాగ్రత్త. నా బట్టలే ఒక్కొక్కరు సతీ బాధపడి వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. మళ్ళీ ఎటుపాకు వచ్చారు. కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి. అనుకుంటున్నారు ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. బయటికి రారా సచ్చినోడా. వచ్చా. ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను నీ పుట్టెక్కను. కాపులో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సౌర జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు. నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ ముగ్గులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళీ కూడా ఇస్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పరా. రారా. నువ్వు రారా. వదలవే. ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను పట్టి ఇప్పుడు ఏంటి? ఆడు అన్నంత పని చేస్తాడే. నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటం జుట్టేసుకుంటావా? వెనకాల చాట్ ఉంది. కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క కుక్క వదులు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తి కారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి. ఒక్కొక్కరికి గజం దగ్గర పగిలిపోద్దొళ్ళు. అమ్మా, అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే. ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే. ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడకి కూర్చొని నాటకాలు తప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతావా నన్ను? మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా. కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది. ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్రోల్ మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచు. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ. యాజీ,
పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. One minute. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి ఈ పెట్టె మాదనుకో. అనుకోవటం అంటే ఆ. మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. ఆ? అట్ట కాదు గాని ఆ. ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50. 2 నాకు 4 నీకు. అదేలా గుర్తు మావా? ఏ ఎందుకు ఆ, ఎలా కుదురుతుంది చెప్పు? 50-50. ఒకటే నీకు, దానిలో నాకు. కుదిరారంటే. ఏ, ఒకటే ఇస్తాయి కదా. ఏంటి, ఓ వాయిదాగా ఉంది? ఆ, చెప్పిన బట్టి మావా. ఏంటి నువ్వు చెప్పేది? ఓ చెయ్యి, ఇదిగో తీసేకే. ఓ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. చేస్తున్నావు, చాలా మంది చూసారా? మన హ్యాండ్ లేకపోతే ఏంటనుకున్నారా? ఎలా, ఎలా? ఎలా? ఏ, చెప్పాను, ఏం చెప్పేది ఏంటా? ఒక్క? ఏంటి చెప్పేది? ముక్కు కొరుకుతా. ఏ కొరికేది నువ్వు? ఏంటి? ఏది, ఏది చేసేది? ఏయ్! ఏది? ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం ఏంటి సార్? ఇది మా సొంతం, అవర్ ఓన్. రేయ్ ఆ బాక్స్ కి మీ ఫేసుల్ కి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? అబ్బబ్బబ్బ, ఏముంటాయి? ఆ బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, ఆ? అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబ్? ఏంట్రా పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన ఏయ్! భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అన్న నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు. అల్లుడు మావా, పెట్టె ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. అమ్మాయి నీరజా, సార్, అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. దువ్వ పగిలిపోద్రోయ్. రాజమండ్రి దగ్గర టేకు సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్. అవును, 15 సార్. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ అంతా సాంబార్ బాగా పాడు నచ్చిన టేస్ట్ అది. చేశారంటే మళ్ళీ దా, 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 ఏయ్. అవుతుందండి. అయినా డబ్బుదే ఉందండి. అంత మంచి టేకు మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. అరే, అయ్యో. అచ్చా, అట్ట, అట్ట, అట్ట. ఏరా వచ్చాక దాన్ని పండించడం మంచిది. ఎటే సాంబార్. సో సారీ అండి, అనుకోకుండా చేజారింది. ఏమనుకోకండి. బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించబోతే. గురువుగారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. సాంబార్ ఒళ్ళంత ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి? మరకపడ్డ నా షర్ట్ కోసం మీరు అంత కష్టపడ్డారే. మరతపడి నలిగిపోయిన నడుముని సర్దటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఏయ్
ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను? ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండి లైన్లో పడిపోద్ది.